ప్రదోష వేళల శివుడు వృషభ వాహనంపై సంచరిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రదోష వేళలు ఎవ్వరూ అమంగళాలు పలకకూడదు. అంతేకాకుండా చెడు కార్యాలు చేయకూడదు. నిద్రపోకూడదు. భార్యాభర్తలు కలవకూడదు. ప్రదోష కాలంలో ఎవ్వరు కూడా అధర్మమైన కార్యక్రమాలు చేయకూడదు. చెడు మాటలు మాట్లాడకూడదు. అంతేకాకుండా ఎవరైతే శివాలయానికెళ్ళి శివార్చన చేసుకొని, శివనామాన్ని స్మరిస్తూ, శివ పూజలో నిమగ్నమై ఉంటారో, వాళ్ళకి తొందరగా శివానుగ్రహం కలుగుతుంది. జీవితాంతం చేసిన తపస్సు ఒక ఎత్తైతే, ప్రదోష కాలంలో శివనామాన్ని స్మరించినా, శివాలయానికెళ్ళినా, శివార్చన చేసినా సారు శివుడి యొక్క అనుగ్రహం వెంటనే మనకు కలిగి, ఆ భగవంతుడి దయ చేత మనకున్న అన్ని కష్టాలు నెరవేరిపోతాయి. ఇంకొక సులభమైన శివానుగ్రహ మార్గం ఏంటంటే, 42 రోజులు శివాలయానికి ప్రదోష వేళలో వెళ్ళి, శివార్చన చేసుకున్న తర్వాత, ఎవరైతే శివాలయంలో కూర్చొని శివనామాన్ని జపిస్తూ ఉంటారో, వాళ్ళకి జీవితంలో ఉన్న అన్ని కష్టాలు, అన్ని బాధలు తొలగిపోయి, వాళ్ళు అనుకున్న కార్యాల్లో విజయం లభిస్తుంది. శివుడి యొక్క పూర్తి అనుగ్రహం వాళ్ళపై ఉంటుంది. నేను చెప్పే ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే రాధా మనోహరి వ్లాగ్స్ అనే నా ఐడిని ఫాలో చేయండి. ఇలాంటి ఇంకా మంచి మంచి విషయాలు మీకు అందిస్తూ ఉంటాను.